పండగంటే మన పల్లెటూర్లలోనే చూడాలండి. ఇంక మొహరం పండగ అయితే అయిపోయింది. మొహరం పండగకి గుండం కాలుస్తారు కదా! ఇంకా గుండం మొత్తం నిప్పులతో ఉంటుంది. మొత్తం చల్లారిన తర్వాత ఇలా కాలిన అదంతా మట్టి కానీ, బూడిద కానీ అదంతా కూడా ఇలా పైకి కుప్పలాగా చేసేసి చుట్టూరు రాళ్ళు పెట్టేస్తారు. మళ్ళీ పీర్ల పండుగ వచ్చినప్పుడు అదంతా కూడా మళ్ళీ తీసి గుండం అయితే కాలుస్తారు. మాకు గుడి పక్కనే ఉంటుంది. అంటే పీర్ల చావిడి అంటారు కదా! ఊర్లో నడి మధ్యలో ఉంటుందన్నమాట. ఇట్లా గుండం చేసేది, అలాగే పీర్ల చావిడి, రామాలయం అలా ఉంటుంది. ఇక్కడైతే 2 గుండాలు ఉంటాయండి ఈ ఊర్లో. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఒకటే ఉంటుంది. ఇక్కడ మా అత్తగారు ఊరు ఇది. 2 పెద్ద గుండం, చిన్న గుండం అని ఉంటుంది. అక్కడ కూడా ఒక పీర్ల చావిడి ఉంటుంది. పక్కనే అనమాట, ఎక్కువ దూరం ఏం లేదు, పక్కకే ఉంటుంది. అక్కడ ఒక 3 పీర్లు ఉంటాయి. ఇక్కడ ఈ చావిట్లో 2 పీర్లు ఉంటాయి. చాలా బాగా చేస్తారండి పండగ. ఇంకా లాస్ట్ రోజు చూడండి, ఆ రోజే అనమాట ఇంకా పండగ. ఆ పండగ రోజు అయితే అందరూ కలిసి ఈ విధంగా గుండం ఇట్లా బాగా కుప్పలాగా చేయడము, అది తీసి బొట్టు పెట్టుకుంటారు. అలాగే అక్కడ తీసుకొచ్చి రాళ్ళు పెట్టడం, ఊరు మొత్తం కలిసి చేస్తారండి ఈ పండగ. మా వారు కూడా చూడు రాళ్ళన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. తన వంతు అందరూ చేస్తారు. అందరూ ఒక పుణ్యకార్యంగా భావించేది అందరూ కలిసి చేస్తారనమాట. నేను చేయాలా, నువ్వు చేయాలా అనేది ఏమి ఉండదు. పల్లెటూరులో పండగలు బాగా కలిసిమెలిసి బాగా చేసుకుంటారండి. ఇంకా కొంతవరకు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ కొన్ని రాజకీయాలని అట్లా కొంచెం ఆ ఎఫెక్ట్ అయితే ఉంది ఊర్లలో. కానీ అలా ఉన్నా సరే ఒక పండగ అనేది ఊర్లో వచ్చిందంటే అందరు కలిసిమెలిసి బాగా జరుపుకుంటారండి. అదొకటి నచ్చుతుంది నాకు. అందుకనే మేము మిస్ అవ్వకుండా ఈ పీర్ల పండగకైతే వస్తుంటాం. మ్యాక్సిమం చాలా మటుకైతే పండగకి ఊరికి పోవడానికైతే ట్రై చేస్తామండి. మనం ఎంత సిటీలో ఉండి పండగలు చేసుకున్నా సరే అది పండగలాగానే అసలు అనిపించదు నాకు. మీరు మీ ఊర్లో పీర్ల పండుగ ఎలా జరుపుకున్నారో చెప్పండి. నేను ఈ పీర్ల పండుగకి సంబంధించిన షార్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.